ఇది గ్రేట్ థింగ్ అనుకోవచ్చు మన కమ్యూనిటీలో ఎస్పెషల్లీ. ఇంకపోతే అంకిత, మీరు పెళ్లి తర్వాత ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది. మీకు మిమ్మల్ని అప్రిషియేట్ చేసి చాలా బాగున్నారు, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఎట్ ద సేమ్ టైం నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు, ఎందుకు ఇట్లా చేశారు, ఇది ప్రకృతి విరుద్ధం అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటివి మీరేమన్నా ఫేస్ చేస్తారు? చాలా చాలా అంటే మనం ఒక్కసారి సోషల్ మీడియాకి వచ్చామంటే మనం పబ్లిక్ లోకి వచ్చినట్టే. సో రెండు నెగిటివిటీని పాజిటివ్ ని రెండు మనం బేర్ చేయాలి. సో నేనేంటంటే రెండు బేర్ చేసేదాన్ని, నెగిటివిటీని ఎక్కువ చూసేదాన్ని, పాజిటివ్ కాకుండా నెగిటివిటీని ఎక్కువ చూసి ఆహా వీళ్ళు ఇలా అనుకుంటున్నారు అయితే ఇంకా బాగా చెయ్యాలి, ఇంకా వీళ్ళు మండాలి. అంటే ఎప్పుడైతే మనము ఒక మనిషి మనల్ని విమర్శిస్తున్నారో ఆ టైంలో మనం డౌన్ అయిపోతే వాళ్ళకి మనము ఒప్పుకున్నట్టే మనము. సో అనేవారు చాలా మాటలు, ఏంటి అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు చాలా చాలా మాటలు. ఈయనైతే అసలు ఆహా డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడా అంటే ఇంకా ఆలోచించరు. ఇంకా ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు. ఒక కమ్యూనిటీలోకి వచ్చే ముందు నేను స్ట్రగుల్ అయ్యాను. ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు అదే మాట, అంటే చెయ్యలా తిప్పడం, అలా తిప్పడం, ఆడింగ్ కూడా చెక్క పాయింట్ ఇలాంటి మాటలన్నీ ఫేస్ చేసిన. ఏంటి మారిన తర్వాత కూడా ఇదేనా? మారక ముందు చెక్క 0.5, మారిన తర్వాత మొగోడ, ఏంటి ఇది నాకు అర్థం కాదు. అమ్మాయిలాగా ఉన్నప్పుడేమో మొగోళ్ళు అంటారు, మారిన తర్వాత ఏమో చెక్క, మారక ముందు చెక్క అంటారు. ఇదేంటి ఈ మాటలు ఏంటి? బట్ నేను అప్పుడు ఏమనుకున్నానంటే, సో వద్దు, ఎవరో మనకు అన్నం పెట్టరు, ఎవరో మనకి ఏం చెయ్యరు, ఇలాంటి మాటలు పట్టించుకోకూడదని అసలు కామెంట్ బాక్సే ఓపెన్ చేయలేరు. ఇప్పుడు స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడము అన్ని చేసేదాన్ని. చదివాను ఆ కామెంట్లు అయితే అసలు ఘోరాతి ఘోరం. అమ్మో అసలు ఎలా ఉంటాయంటే, ఇక ఉంది రాసే ఒక్కసారి ఆ అకౌంట్ ఓపెన్ చేస్తే అసలు ఒక్క పోస్ట్ ఉండదు, అంత ప్రైవేటే. చూసాను ఎన్నో మాటలు అన్నారు, అయినా కూడా పాపం ఏ రోజు ఒక్కసారి కూడా నన్ను నీ వల్ల నాకు ఒక మాట వచ్చింది, నీ వల్ల నేను ఇలాగా నాకు వద్దు అని ఏ రోజు అనలేదు ఆయన. నేనే అనేదాన్ని ఇంకా పెళ్ళయ్యాక కూడా, వద్దులేండి మీకు అంటూ ఒక లైఫ్ ఉంటది అంటే నువ్వు ఆ మాట అనొద్దు అసలు, అంకిత రాజ్ ఫర్ ఎవర్ అని. ఇప్పటికీ పేర్లో కూడా మీ ఇద్దరు పేర్లో, మీ పేరు అంకిత రాజు, తన పేరు అంకిత రాజు. ఇట్స్ గ్రేట్. మీకు మనసుకి బాగా హర్ట్ అయిన కామెంట్ ఏమన్నా, మీరు బాగా బాధ అనిపించిన? నేను పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నారు. నాకు ఇష్టం ఉండదు అట్లా. ఉంటారు చెప్పేటోళ్ళు 100 మంది ఉంటారు. సక్సెస్ అయ్యేటప్పుడు పొగిడే వాళ్ళకంటే ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో బెటర్ మనం అవాయిడ్ చేసేయాలి. మనకుండే టెన్షన్సే 100, ఇంకా వాళ్ళ కామెంట్స్ చదువుకొని వాళ్ళకి ఫ్యూచర్ గురించి మనం ఆలోచించుకోవాలి, అవన్నీ వేస్ట్. అట్ ద సేమ్ టైం మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్న మీ కలీగ్స్ కానీ రిలేటివ్స్లో కానీ ఎవరన్నా కూడా ఆమె ఎందుకు అని చెప్పిన వాళ్ళు ఉంటారు, అప్రిషియేట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటివి అప్రిషియేట్ చేసిన వాళ్ళే నాకు వచ్చి చెప్తారండి. వెనక మాట్లాడుకునే వాళ్ళు నా ముందు వచ్చి ఎప్పుడు చెప్పలేదు. అవును, అంత సాహసం చేయలేదు ఎవరు. పొగడం మాత్రం వెరీ గుడ్ రా, బాగుంది, మంచి లైఫ్ ఇచ్చావు, సూపర్ నువ్వు, అది అని చెప్పి పొగిడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేస్తారా? రాజుగారు చేస్తారని చెప్పారు, రాజుగారు చేస్తారని చెప్పారు. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం రాజుగారు మీకు ఫస్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు చేయాలి, ప్రపోజ్ చేయాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం చిన్ను. ఎందుకు అంటే నా చెయ్యి వదలను, నాతో ఎప్పటికీ ఉంటానని నువ్వు నాతో చెప్పావు. అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి, అయినా కూడా నన్ను ఎప్పటికీ వదలను అని నాకు మాట ఇచ్చి నన్ను ఈరోజు ఈ స్టేజ్లో నిలబెట్టినందుకు ఐ లవ్ యూ సో మచ్. డెఫినెట్లీ నీలాంటి ఒక మంచి భర్త నాకు తగిలినందుకు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. ఐ లవ్ యూ సో మచ్. బ్యూటిఫుల్, ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ ప్రపోజల్. రాజుగారు ప్రపోజ్ చేస్తుంది మేము చూడలే, కానీ నీ ప్రపోజల్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్. సో అంకిత, ప్రతి రిలేషన్లో కూడా మనకి చిన్న చిన్న క్యూట్ ఏ కపుల్స్లోనే క్యూట్ గొడవలు అవుతూ ఉంటాయి. మీ ఇద్దరి మధ్య అట్లాంటి చిన్న చిన్న గొడవలు, క్యూట్గా ఉండే గొడవలు ఏమన్నా జరుగుతూ ఉంటాయి? వైఫ్ అండ్ హస్బెండ్ అంటే పెళ్లికి ముందు ఒకలా ఉంటది, పెళ్లి తర్వాత ఒకలా ఉంటది. సో ఎందుకంటే ఇక్కడే ఉంటాము, మైండ్ సెట్ అర్థం అవుతుంది, ఎవరు ఏంటి అని అన్నీ అర్థం అవుతాయి. బట్ ఎక్కువ మోస్ట్లీ మా వారు అస్సలు గొడవ పడరు, చాలా పీస్ఫుల్ అనమాట. నేను చాలా
అసలు అమ్మో నాకు కోపం వస్తే నేను అసలు మనిషినే కాదు అన్నట్టు నేను బిహేవ్ చేసేదాన్ని. బట్ ఈయన ఏం చేశారంటే వచ్చినప్పటి నుంచి అలా కాచిన్ను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా రెడీ అవ్వాలి, అలా రెడీ అవ్వాలి అని టోటల్ ఇంకా మొత్తం నా లైఫ్ స్టైల్ కానించి ప్రతిదీ నన్ను మార్చేశారనమాట. సో ఏదైనా కోపం వచ్చినప్పుడు కూడా ఒక 10 నిమిషాలు ఆలోచించు, ఏంటి తర్వాత కోపం తగ్గిపోతుంది అని ఏ రోజు నన్ను ఒక్క మాట ఆయన ఎప్పుడు అనలేదు. ఎప్పుడు ఒక్కసారి నన్ను ఒక బ్యాడ్ వర్డ్ కూడా యూజ్ చేయలేదు. ఫస్ట్ కాంప్రమైజ్ రాజు గారు అయితే. సారీ, ఎవరికైనా మీ ఇద్దరికి గొడవ అయితే ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? ఆయనే. అంటే సారీ అంటే అసలు గొడవ ఆయన ఉండరు ఇంకా ఆ క్షణం, వెంటనే ఇంకా బయటకు వెళ్ళడము, 10 నిమిషాలైనా ఉండడము, రావడము, ఈలోపు కోపం తగ్గిందా అని అంటారు అట్లా. సో మీ ఇద్దరిలో ఒకరికి బాగా నచ్చిన విషయం, నీకు రాజుగారిలో నచ్చిన బాగా విషయం? నాకు బాగా ఏంటంటే చాలా హానెస్ట్ గా ఉంటారు. అంటే ఈ ఒక తప్పు చెయ్యరు, ఎప్పుడు తప్పు చేసినా దొరికిపోతారు. అండ్ రాజు గారు మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే, కొంతమంది హస్బెండ్స్ నువ్వు చాలా, నీ లిప్స్ బాగున్నాయి, నీ కళ్ళు బాగున్నాయి, ఆయన ఇచ్చిన మీకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఈయన ఏమంటారంటే స్వచ్ఛంగా ఉంటావు, అంటే హానెస్ట్ గా ఉంటావు, నిజాయితీగా మాట్లాడతావు, నువ్వు బాగుంటావు అంటారు అంతే. ఈ పర్టికులర్ గా నీ కళ్ళు బాగుంటాయి, ముక్కు అంటే ఇష్టం ఆయనకి, నా ముక్కు అంటే ఇష్టం. మీకు తనలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ? న్యాచురల్ ఉంటదండి, నీట్ గా లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడడం రాదు. ఫస్ట్ ఏది ఉన్నా నీ ఫీలింగ్స్ తో తనకి సంబంధం ఉండదు. అవును, ఏది నిజం అదే మాట్లాడుతుంది అంతే. అది నాకు ఇష్టం. ఇట్స్ ట్రూ. అవతల హర్ట్ అయినా కానీ నిజం మాట్లాడడం బెస్ట్, అది నాకు నచ్చుతుంది. ఇంకా అంకితాలో మీకు నచ్చిన, ఐ మీన్ బాడీ పార్ట్స్ లో మీ అన్నీ అండి, అన్ని నా వైఫ్ తను అలా ఎలా పర్టికులర్ గా ఒక పార్ట్. అదే కొంతమంది బెస్ట్ నీ బాడీలో ది బెస్ట్ థింగ్, బెస్ట్ పార్ట్ అంటూ ఉంటారు కదా, అట్లా అని మీకు ఎవ్రీథింగ్ యూ లైక్. ఓకే, వెరీ నైస్. తర్వాత అంకిత, కమింగ్ టు యువర్ ప్రొఫెషనల్ లైఫ్, మీరు కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? మీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? నా కెరియర్ వచ్చి నేను ఐ డన్ మై ఎంబీఏ. ఓకే, నా ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయే వరకు కూడా నేను చాలా స్ట్రగుల్స్, అంటే డాడీ చనిపోయారు చిన్నప్పుడే, మా అమ్మగారికి 23 years అప్పుడే మా నాన్నగారు చనిపోయారు. అంటే 12 years కి మ్యారేజ్, 13 years కి మ్యారేజ్ అయింది. 14 years కి పెద్దక్క, 15 years కి, ఒక 5 years గ్యాప్ ఇచ్చి నేను పుట్టాను. 3 years కి మా నాన్నగారు చనిపోయారు, అంటే నేను చిన్నప్పుడే. సో అంటే బాగానే అంటే ఉన్నాము, ఏదో బ్రతుకుతున్నాము, హ్యాపీగా ఉంది. మా అమ్మ కూడా హ్యాపీగా చూసుకునేవారు, చదివిచ్చారు. అక్క వాళ్ళు ఏమో, ఒక అక్క టీచర్గా చేసేది, ఒక అక్క గోల్డ్ షాప్లో పనిచేసేది కొన్నాళ్ళు. సో వాళ్ళ మ్యారేజ్ వరకు కూడా నేను అబ్బాయిగా ఉన్నా కూడా నా మనసంతా అమ్మాయే. ఎప్పుడు నా ఫేస్లో ఒక ఆనందం ఉండేది కాదు. ఐబ్రోస్ చేయించుకోవాలి, లైనర్ పెట్టుకోవాలి, టిక్ ఇలా పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి అని ఒక ఆనందంతో ఉండేదాన్ని. ఎవరో ఒకరు స్ట్రీట్ మీద నడుచుకుంటూ వెళ్తే వీడికి వచ్చాం, వీడి చెక్క, వీడేంటి ఇట్లా ఉన్నాడు, వీడేంటి అట్లా ఉన్నాడు, అట్లా మాట్లాడేవారు. చుట్టాలు దూరం పెట్టేవారు. నేను హెయిర్ పెంచుకున్నాను అప్పటికే, నా 10th నేను మారిపోవాలని ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను. అప్పుడే మా అక్కకి ఫస్ట్ అక్కకి మ్యారేజ్ అవ్వడం, పాప పుట్టడము, లేదు నువ్వు హెయిర్ తీపించుకో, అప్పుడే మా ఇంటికి రా, ఇట్లాంటి మాటలు మా పిన్ని వాళ్ళు చెప్పినప్పుడు నాకు బాధ అనిపించింది. సరే నా వల్ల మా అక్క వాళ్ళు బాధపడకూడదు, నేను ఇలా ఉన్నానేమో, సరే ఏదో ఒక రోజు మారుతాను, నా లైఫ్లో నేను ఒక స్ట్రగుల్ని ఫేస్ చేసిన అని మా అక్క ఎంబీఏ చదివేశాను. జాబ్ కోసం ఇక్కడికి వస్తున్న టైంలో మా అక్కకి మ్యారేజ్ సెట్ అయింది.